ఆత్మ సంబంధులుగా మనం జీవిస్తూ మరి రొట్టె ద్రాక్షరస మనం తీసుకొని ప్రతిరోజు కూడా స్పిరిట్తో మనం ఉండాలన్నమాట. స్పిరిట్తోనే మనం జీవించాలి. స్పిరిట్ లేకుండా మనము ఈ లోకంలో జీవించాలి, ఎందుకంటే పడిపోతాం. కాబట్టి మనం బలహీనం. మనం ఏం చేయాలంటే, దేవా నా శక్తి సరిపోదు, నీ శక్తిని నాకు దయచేయి. నేను నీకు ఆయాసకరంగా జీవించకుండా నీ శక్తిని నాకు దయచేయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇక్కడ ఒకరి వల్ల అందరూ రక్షించబడరు కదా. ప్రతి ఒక్కరి రక్షణకి వాళ్ళే బాధ్యులు. కాబట్టి మన కోసం మనమే ప్రయాసపడుతూ మరి మనం అందరం ఎక్కడున్నా నిత్య జీవంలో ఉండాలి కదా. నిత్య జీవంలో ఉండాలంటే మన కొరకు మనమే ప్రయాసపడుతూ మరి కొన్నిసార్లు కష్టం అవుతుంది. ప్రభువా నన్ను క్షమించే మనసు దయచేయి, ప్రభువా ప్రేమించే మనసు దయచేయి. నా ప్రేమ సరిపోదు, నీ ప్రేమ గొప్పది, నీ ప్రేమతో నన్ను నింపండి ప్రభువా. అలానే ఈ శోధన జయించే శక్తిని, లేకపోతే ఈ టెంప్టేషన్స్ వస్తున్నాయి దాన్ని ఎదుర్కొనే శక్తి నాకు సరిపోదు, నాకంతా సామర్థ్యం లేదు ప్రభా, నన్ను దయతో క్షమించి నీ ఆత్మతో నింపి నీ సహాయం నాకు దయచేసి ఇవి జయించే కృపని నాకు దయచేయమన్నప్పుడు దేవుడు కంపల్సరీ మనకి సహాయం చేస్తారు. ఎందుకంటే దేవుడు ఎవరిని కూడా తృణీకరించే దేవుడు కాదన్నమాట. ఆయన మనందరినీ కూడా ప్రేమిస్తున్నాడు. కాబట్టి మనము ఆయనకు దూరం వెళ్ళిపోకుండా మనం ఎప్పుడు కూడా ఆయన సన్నిధిలో ఆయన చేయి మనం విడవకూడదు. మనం విడిచి వెళ్ళిపోకుండా ఆయన చేయి పట్టుకుంటే దేవుడు మనల్ని ఎప్పుడు కూడా ఆయన మార్గంలో నడిపిస్తాడు అనమాట. కాబట్టి యేసు రక్తం మనలో ఉంది కాబట్టి మనం భయపడే అవసరమే లేదు. బయటికి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు యాక్సిడెంట్స్ అవుతున్నాయని ఏ విషయంలో కూడా భయపడే అవసరం లేదు. మరి వాళ్ళు ఫస్ట్ టైం వాళ్ళు కాలేజ్కి బస్సులో వెళ్తున్నారు. 14 years నాతో పాటు నేను స్కూల్ క్యాంపస్లో నాతో పాటు తీసుకెళ్ళాను. నేను ఎంతో ధైర్యంగానే ప్రార్థించాను, ప్రభా పిల్లల్ని నేనైతే మీ హస్తం సమర్పించుకున్నాను. మీరిచ్చిన బిడ్డలు, నాకైతే సంబంధం లేదు, మీరిచ్చిన నేనైతే ప్రేయర్ చేయలేదు, మీరిచ్చిన బిడ్డలు కదా. మీరు వాళ్ళ చుట్టూ దేవదూతల నుంచి మీరు బిడ్డలుగా వాళ్ళని మీరు మరుగుపరుస్తారు, చెడు దృష్టి పడకుండా మీరు మరుగుపరుస్తారని నేను నమ్మాను, స్తుతించాను. అండ్ ఐ బిలీవ్. అండ్ అలాంటి పిల్లలు ఇద్దరు కూడా క్షేమంగా బస్సులో వెళ్ళి వస్తున్నారు. ఎంతో సంతోషంగా వస్తున్నారు. మమ్మీ రోజు బస్సులో వచ్చామని ఎంతో సంతోషంగా వస్తున్నారు. అదంతా కూడా దేవుడి కృపనే. నేను చాలా సంతోషిస్తున్నాను వాళ్ళు బస్సులో వెళ్తున్నారని. ఎంత ధైర్యం వాళ్ళకి రావాలి, ఎందుకంటే వాళ్ళు ఒంటరిగా లేరు. మేమన్న పేరెంట్స్ కొంచెం సేపు చూస్తామేమో కానీ తర్వాత చూడలేం కదా. కాబట్టి మన పిల్లల్ని దేవుడు హస్తాలు సమర్పించుకుంటే 24 hours దేవుడి దృష్టి పిల్లల మీద ఉంటుంది. కాబట్టి నేను ధైర్యంగా పిల్లల్ని దేవుడికి అప్పచెప్పాను. నాకు ఎంతో ధైర్యం ఉంది. అలానే మనల్ని కూడా దేవుడికి అప్పచెప్పుకుంటే దేవుడు మనల్ని గొప్పగా కాపాడతారు. నిరీక్షణ కలిగి ధైర్యంగా ఉండమని దేవుడు అంటున్నాడు. ఈ వాక్యం దేవుడు దీవించుకుంటాం. విశ్వాసంలో దేవుడు బలపరుస్తాడు. దినదినం నూతన అనుభవాలు ఇస్తూ విజయాలు ఇస్తూ దేవుడిని గౌరవపరుస్తాడు. దేవుని నామం స్తోత్రం నాయన. ఈ పరిశుద్ధుడా ఈ ప్రభురాత్రి భోజనంలో మేము పాల్గొనడానికి నీకు కృపను చేస్తున్నాం. మీరే ముక్తి పవిత్రపరిచి నమ్ముతున్నాను నాయన. మంచి మన సాక్షితో ఈ భద్రత సమీపించడానికి యేసు నామం అడిగి వేసుకుంటున్నాను. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టె ఎత్తుకుని దాన్ని విరచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడం చెప్తాను. అలాగే భోజనమైన తర్వాత ఆయన ఒక పాత్ర ఎత్తుకుని దాన్ని ఆశీర్వదించి, ఇది మీ కొరకైన నా రక్తము, దీంట్లో త్రాగినప్పుడల్లా నా రక్తంలో అభిషేకింపబడిన వారై నా మరణానికి సాక్షులుగా ఉంటుందని ఆయన స్వభావాలలో పాల్పడుతున్న ప్రతి విధంగా పరిశుద్ధ నామం గాడి పాట పాడుతున్నప్పుడు